ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్, అంటే అపోహలు వర్సెస్ నిజాలు. బిజినెస్లో అపోహలు ఎక్కువ, నిజాలు తెలిసిన వాళ్ళు చాలామంది తక్కువ. ప్రాక్టికాలిటీ తెలియకుండా ఏదైనా ఒక బిజినెస్ ఐడియా గురించి చెప్తే అయ్యో ఇది అస్సలు జరగదండి అనుకునే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పారు చూసారు, అసలు అది పట్టుకుంటే బంగారం అండి, వెంటనే స్టార్ట్ చేయండి, వెంటనే క్లిక్ అయిపోద్దని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. ఈ మిత్స్ ఫ్యాక్ట్స్ ఏంటనేది ఈరోజు మనం కొంచెం ఇన్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్లో మనం ఐడెంటిఫై చేయవలసిన విషయం, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మినిమం 1 to 2 years టైం పడుతుంది. 6 monthsలోనో 3 monthsలోనో 9 monthsలోనో 1 yearలోనో ఎటువంటి మిరాకిల్స్ జరగవు. ఎందుకంటే మాకు కస్టమర్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ చెప్పే పాయింట్ ఇదే, సార్ మేడం మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం 2 years టైం పెడతానంటేనే ఈ మోడల్ మీకు క్లిక్ అవుద్ది. సార్ 2 yearsా, అంతకాలం ఎక్కడ సార్ వెయిట్ చేయగలం, మనం ఒక 3 monthsలోనో 4 monthsలోనో క్లిక్ చేయలేమా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారు, ఓన్లీ 1 year టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. 1 yearలో క్లిక్ అయితే ఓకే, లేదంటే ఇది వదిలేసి నేను వేరేది స్టార్ట్ చేసుకుంటానంటారు. 1 yearలో మీకు ఇన్ అండ్ అవుట్ కూడా తెలియదు ఒక బిజినెస్ గురించి, ఇన్ అండ్ అవుట్. ఎందుకంటే ప్రాక్టికల్గా మీ ల్యాప్టాప్లో ఉండే ప్రజెంటేషన్ పిచ్ డెక్కి మార్కెట్లో దిగి మీరు తిరిగి సేల్స్ చేసేదానికి కొన్ని యోజనాల డిఫరెన్స్ ఉంటుంది. మీరు అనుకున్నంత ఈజీగా మార్కెట్ ప్రిడిక్ట్ చేయదు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. మీరు మార్కెట్లో తిరిగితే తప్పించి బిజినెస్ అవ్వదు. బిల్ గేట్స్ లాంటిడే 1200 మందికి ప్రోడక్ట్ని చూపించి అందులో 300 మందికి ప్రాజెక్ట్ని పిచ్ చేసి 50 మంది ఇంట్రెస్ట్ చూపిస్తే 4-5 ఫైనల్లీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చారు. 1200 మందితో మాట్లాడితే కానీ 4 ఇన్వెస్టర్స్ రావలేదు. అలాంటిది మీ ప్రోడక్ట్ మార్కెట్లో క్లిక్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి అన్నది కూడా ఆలోచించండి. రెండవది, ఈ సోషల్ మీడియా వైబ్ ఉంది చూసారా, దీన్ని కొంచెం తక్కువ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు కనబడేదంతా గ్లామరు లేదంటే సక్సెస్. ఒకడు ఫెయిల్ అయ్యాను అని ఎవ్వడు చెప్పుకోడు. నేను సక్సెస్ అయ్యాను, నేను బెంజ్ కార్ కొన్నాను, నేను ర్యాడో వాచ్ కొన్నాను, నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను, బ్యాంకాక్ వెళ్ళాను, బిజినెస్ అగ్రిమెంట్ చేశాను, గొప్పలే చెప్తారు. కానీ బ్యాక్ ఎండ్ వాళ్ళు నిజంగా సక్సెస్ అయినా బ్యాక్ ఎండ్ దానికి తగ్గ స్ట్రగుల్ కూడా ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టు ఏదో వాడు వచ్చి స్టేజ్ మీద గంటసేపు స్పీచ్ ఇచ్చాడు అందుకే బిజినెస్ ఫండింగ్ వచ్చేస్తుందని మీరు అనుకోకండి. దానికోసం వాళ్ళు కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి ఉంటారు. ఎంతోమంది చేతిలో రిజెక్ట్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఉంటారు. స్టిల్ వాళ్ళు అనుకున్న మోడల్ని వదిలేకుండా కష్టపడి సక్సెస్ఫుల్ చేసుకుంటూ మార్కెట్లో నిలబడ్డారు. అంటే ఓవర్ నైట్ మిరాకిల్స్ ఏమీ జరగవు, మ్యాజిక్స్ అస్సలేం జరగవు. మీరు డైలీ గుడి చుట్టూ 100 సార్లు ప్రదక్షిణ చేసినా బిజినెస్ రిజల్ట్ ఖచ్చితంగా దానికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను అనేది ఈ మూఢనమ్మకాలు ఇటువంటివి, ఓవర్ కాన్ఫిడెంట్ ఇటువంటివి పెంచుకోకండి అని, అంతకన్నా ఇంకేం కాదు. మూడో పాయింట్, ఈ బిజినెస్లో చాలామంది పార్ట్నర్షిప్స్ చేసుకోవడానికి, జాయింట్ వెంచర్స్ చేసుకోవడానికి భయపడతారు. ఒక్కరే ఎంతకాలం వ్యాపారం రన్ చేస్తారండి? మీ ప్రోడక్ట్ ఒక 2 నెలలు 3 నెలలు రన్ చేశారు, 2 కోట్లు 3 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది. ఎవరో ఒక ఇన్వెస్టర్కి వీడు మోడల్ నచ్చింది, వీడు ఏదో కష్టపడే పర్సన్ లాగా ఉన్నాడు, నేను డబ్బులు పెడతాను, 4 డబ్బులు నేను తీసుకుంటాను అనుకున్న ఆలోచనలో ఉంటాడు. అమ్మమ్మో వీడు ఎక్కడ నన్ను తినేస్తాడో, వీడెక్కడ నా డబ్బులన్నీ పాడు చేసేస్తాడో అని అనుకొని చాలామంది పార్ట్నర్షిప్లకి అగ్రిమెంట్లకి వెళ్ళరు. బట్ బిజినెస్ చేసేటప్పుడు మీరు ఆలోచించవలసింది, నోటి మాటలు చెల్లవు. ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు అంటే ప్రాపర్గా ఒక అగ్రిమెంట్ చేసుకొని బిజినెస్ చేయాలి. అంతే తప్పించి ఈరోజు మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసాం, వెంటనే రేపు బిజినెస్ ఓపెన్ చేసేసాం, 5 లక్షలు పెట్టేసాం అన్నది ఏమీ జరగదు. ఇక్కడ నోటి మాటకి విలువ లేదు. ఖచ్చితంగా పేపర్ మాట్లాడుతుంది. ఈవెన్ ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ ఆర్డర్ అన్న జీవో పేపర్ మీదే గవర్నమెంట్ అంతా నడుస్తుంది. నోటి మాటతో ఏది నడదు. ప్రతి దానికి ఒక సర్క్యులర్ ఉంటుంది, జీవో ఉంటుంది. అలాగే బిజినెస్ చేసుకునేటప్పుడు ఇద్దరు చేసుకునే అగ్రిమెంట్స్ పేపర్ రూపంలోనే ఉండాలి. నోటి మాటలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఏది సాధించలేదు. అంటే ఎవరితో అయినా పార్ట్నర్షిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్త పడండి, అంతే తప్ప వచ్చిన ప్రతి వాడిని కూడా రిజెక్ట్ చేయకండి. దీనికి కూడా ఎక్కువ మంది భయపడి బిజినెస్లో గ్రోత్ ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతారు. నాలుగోది, ఇందాక నేను చెప్పినట్టు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అస్తమానం ఫెయిల్యూర్కి అలవాటు పడడం కూడా అంతే తప్పు. బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏదో అనుకోని మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది, తప్పుని యాక్సెప్ట్ చేయండి, ఇది తప్పేం కాదు. బట్ రెండోసారి ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇది ఫెయిల్ అయినా పర్లేదులే,
ఆ బిజినెస్ అంటేనే ఫెయిల్యూర్ లేకుండా అని మీరే తప్పుని యాక్సెప్ట్ చేసేసి ఆ తప్పుని మీ నెత్తి మీద వేసేసుకొని అస్తమానం తప్పులు కంటిన్యూగా కూడా చేయకండి. ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ ఎడిక్షన్స్ యాజ్ వెల్. చాలామందికి ఓటమి, తప్పులు వ్యసనంగా కూడా మారుతాయి. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూసారా, బిజినెస్లో మిస్టేక్ కామన్, ఫెయిల్యూర్ కామన్, బట్ అదే ప్రాక్టీస్గా చేసుకోకండి. అది అస్తమానం అలవాటు కూడా చేసుకోకండి. అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ డైలమా కన్ఫ్యూజన్లో కూడా కొంతమంది అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఫిఫ్త్ థింగ్, ఈ బిజినెస్ చేసేటప్పుడు మీకు ఉండవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫండమెంటల్స్, మీకు తెలిసిన స్కిల్ సెట్ ఏంటో కూడా ఐడెంటిఫై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ ప్రతి బిజినెస్కి, ప్రతి మోడల్కి సూటబుల్ కారు. కొందరు బాగా మాట్లాడతారు, వాళ్ళు సేల్స్ మార్కెటింగ్లో పనికొస్తారు. కొంతమంది డెస్క్ దగ్గర కూర్చొని బాగా కష్టపడతారు, వాళ్ళు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్లోని, డెసిషన్ మేకింగ్స్లోని బాగా ఉపయోగపడతారు. కొంతమంది చాలా డైనమిక్గా, క్రియేటివ్గా ఉంటారు, వాళ్ళు CEO ఇటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో బాగా పనిచేస్తారు. కొంతమందికి ఫినాన్స్, అకౌంట్ వీటి మీద మంచి కమాండ్ ఉంటుంది, సో వాళ్ళు ఫినాన్స్ మేనేజ్మెంట్ వంటి రోల్స్ని బాగా చేయగలరు. అంతే తప్ప మీరు బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పి ప్రతీదీ మీరే చేసేసుకోవాలి, ప్రతి డొమైన్ మీకు తెలియాలని అనుకోకండి. మనుషులను పెట్టి చేయించుకోగలరా, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మీరు రిపోర్ట్స్ తెచ్చుకోగలరా, ఇవి ఆలోచించగలిగితే బిజినెస్ మోడల్ అనేది ఈజీగా క్లిక్ అవుతుంది. ఒక జాబ్ ఈరోజు స్టార్ట్ అయితే 20 to 23 years జాబ్ స్టార్ట్ అయితే, గవర్నమెంట్ జాబ్ అనుకోండి, 60 years వరకు డోకా లేదు. 60 years వరకు జాబ్ ఉంటుంది, మీరు ఏ తప్పు చేయకపోతే 60 years తర్వాత రిటైర్మెంట్ ఇస్తారు, ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తారు. బట్ బిజినెస్లో 60 ఏళ్ళ వరకు కష్టపడక్కర్లేదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు డెడ్ లైన్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఇంత ప్రోగ్రెస్ చూపించగలిగితే, ఇంత అసెట్ క్రియేట్ చేయగలను, ఇంత వెల్త్ క్రియేట్ చేయగలను అన్న థాట్ మీకు ఎప్పుడైతే వస్తుందో, అటువంటప్పుడు జాబ్ కన్నా కూడా బిజినెస్సే బెటర్. ఎందుకంటే జాబ్కి మీరు 40 ఏళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తే, బిజినెస్కి 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే చాలండి. ఈ 5 ఏళ్ళు మీ రిమైనింగ్ 35 ఏళ్ళ 40 ఏళ్ళ జీవితాన్ని ఈజీగా మారుస్తుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ సర్కిల్, మీ కొలీగ్స్ అందరికన్నా ఖచ్చితంగా మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ బిజినెస్ అనేది ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. ఈరోజు మీరు మొదలుపెట్టారు, ఫస్ట్ 3 monthsలోనో 6 monthsలోనో వస్తుందని ఏమనుకోకండి. కనీసం 5 to 10 years టైం లైన్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ మేము 2014లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా స్కిల్స్ అన్నీ జీరో, ఎస్పెషల్లీ అబ్సల్యూట్లీ జీరో, నాకు ఏ స్కిల్స్ లేవు. బట్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసి మన మిస్టేక్స్, మన ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ మనం ఫెయిల్ అవ్వకూడదనే జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకున్నాము, అక్కడి దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. డౌన్ ద లైన్ 2014 నుంచి 2024 లోపు నేను అచీవ్ చేసిన థింగ్స్ ఏంటంటే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉన్నాను, బిజినెస్ ట్రైనింగ్లో ఉన్నాం, బిజినెస్ కన్సల్టింగ్లో ఉన్నాము, బుక్ పబ్లిష్ చేసాం, కంటెంట్ రాసాం, యూట్యూబ్లో more than 1000 వీడియోస్ డిజైన్ చేసాం. ఇలా చూసుకుంటే మన గ్రోత్ ఫ్యాక్టర్ పెరుగుతూ వచ్చింది అండ్ టర్న్ ఓవర్స్ పెరిగాయి. ఇవాళ మనకున్న కస్టమర్ బేస్ చాలా ఎక్కువైంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఓకే ఇటువంటి మోడల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇది డౌన్ ద లైన్ 10 yearsలో జరిగింది. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 6 monthsలోనో 1 yearలోనో 2-3 yearsలో కూడా జరగలేదు. నాకు 7 years 8 years తర్వాత మాత్రమే నా వెర్టికల్లో ఇంకొన్ని పోర్ట్ఫోలియోస్ని యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. అంతే తప్ప ఫస్ట్ 1 yearలోనే 2 yearsలోనే మల్టిపుల్ వెర్టికల్స్లో నేనేమి సూపర్ సక్సెస్ సాధించలేదు. ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటుంది. ఈ టైంని మీరు కూడా తీసుకోగలరు అనుకుంటేనే బిజినెస్లోకి రండి. ఈ ఫండమెంటల్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే తొందరగా బిజినెస్ అయిపోతుంది, నేను పట్టిందల్లా బంగారం అయిపోద్ది, నేను ఎక్కువ టైం స్పేర్ చేయలేను, నేను పార్ట్నర్షిప్స్, జాయింట్ వెంచర్స్ చేయలేను, నాకు ఎక్స్పాన్షన్, గ్రోత్ మైండ్ సెట్ లేదు, లేదా లిమిటెడ్ పీపుల్తోనే తిరుగుతున్నాను, నాకు మొహమాటం ఉంది, ఇటువంటి ఫోబియాస్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా పక్కన పెట్టండి. బిజినెస్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధపడాలి, నిన్న మునగడానికి సిద్ధపడాలి, కొండ మంచు దూకడానికి కూడా సిద్ధపడాలి. ఈ క్వాలిటీసు, ఈ రిస్క్ టేకింగ్ ఉంటేనే బిజినెస్ క్లిక్ అవుతుంది. అయితే కొండ మంచు దూకేటప్పుడు పారాషూట్ కట్టుకోవాలని తెలియాలి, నీటిలో దూకేటప్పుడు ఈత మనకు వచ్చు అని తెలుసుకోవాలి. పర్వాలేదు నేను దూకితే ఏం కాదు అనుకుని ఈత రాకుండా దూకితే ఎలా మునిగిపోతామో బిజినెస్లో కూడా అలాగే మునుగుతాం. కానీ ఈత నేర్చుకొని మునిగితే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే బిజినెస్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే మీ బిజినెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం తెలుసుకున్న పాయింట్స్. ఇటువంటి మరిన్ని విషయాల కోసం ఈ స్టార్టప్ సిరీస్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా బిజినెస్లో డౌట్ ఉంటే హ్యాపీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.